రైట్. అట్లానే ఇది బేసిక్ ఇన్ఫో, ఇది అడ్వాన్స్ సెట్టింగ్స్. ఇక్కడ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మరి వీడియో అప్లోడ్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇది క్రియేట్ వీడియో, అప్లోడ్. మన దగ్గర వీడియోస్ ఉంటే ఫస్ట్ ఇక్కడి నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు. అయితే మరి వీడియో అప్లోడ్ చేసే ముందు మనం ఏం చేయాలంటే కీవర్డ్స్ ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. కీవర్డ్స్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే మీకు ఐడియా ఉందా ఎవరికైనా కీవర్డ్స్, యూట్యూబ్ కీవర్డ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఉందండి. నేను ఇక్కడ మనం చూసాం కదా ట్రెండ్స్, కంటెంట్ గ్యాప్ అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది. ఇక్కడ నుంచి కూడా మనం ఏం చేయొచ్చు, బెటర్ కీవర్డ్స్ ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. గెట్ ఐడియాస్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. నేను ఎగ్జాంపుల్ ఎస్ఈఓ అని ఇచ్చాను. ఎస్ఈఓ రిలేటెడ్ గా ఏమొచ్చాయి చూడండి, ఎస్ఈఓ ఫుల్ కోర్స్, ఎస్ఈఓ. ఇది ఎస్ఈఓలోని ఒక పదానికి అడిషనల్ ఇంకో పదం యాడ్ చేసి దాని మీద వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎస్ఈఓ ఫుల్ కోర్స్ ఇచ్చాను. దీనికి సంబంధించిన సజెషన్స్ ఉంది, టెక్నికల్ ఎస్ఈఓ ఫుల్ కోర్స్. అంటే ఎక్కువ మంది టెక్నికల్ ఎస్ఈఓ అంటే ఏంటి అనేది వెతుకుతున్నారు. దానికి సంబంధించింది ఎస్ఈఓ ఫుల్ కోర్స్ ఫర్ బిగినర్స్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కోర్స్. షో అవ్వాలంటే మీకు రిలేటెడ్ గా ఏమున్నాయో దాని మీద మనం ఏ కంటెంట్ బిల్డ్ చేయాలనేది దానికి సంబంధించిన అన్ని సజెషన్స్, ఇక్కడ నెంబర్ ఆఫ్ సజెషన్స్ ఉన్నాయి. వీటన్నిటి మీద మీరు వీడియో చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఈ కంటెంట్ మీద ఎత్తుకోవచ్చు. టెక్నికల్ ఎస్ఓ ఫుల్ కోర్స్, దీని మీద ఒక వీడియో. ఎస్ఓ ఫుల్ కోర్స్ ఫర్ బిగినర్స్, దీని మీద ఒక వీడియో. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కోర్స్, దీని మీద వీడియో. ఇట్లా ఇక్కడ ఉన్న ఏదైతే ఉన్నాయి ఆల్ ఆర్ ఏంటండి, మీరు ఏదైతే ఎస్ఓ ఇచ్చారో దానికి రిలేటెడ్ ఉన్న ట్రెండింగ్ అనమాట. వీటన్నిటి మీద ఏం ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి వీటి మీద మీరు ఏం చేయొచ్చు, వీడియో చూస్తే మీకు ఏమవుతుంది అంటే మీకు వాచ్ అవర్స్ అంటే వ్యూవర్షిప్ పెరుగుతుంది, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు కాబట్టి సో ఇన్ని ఉన్నాయి అనమాట. మళ్ళీ దీంట్లో కూడా లాంగ్ టైల్ వెళ్ళిపోవచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆదర్శ్ ఉన్నాడు. ఆదర్శ్ అంటే ఈ కామర్స్ చేశాడు. ఈ కామర్స్ అనేది ఎస్ఈఓ ఫుల్ కోర్స్, ఈ కామర్స్ ఎస్ఈఓ. దీని మీద మనం మళ్ళీ క్లిక్ చేస్తే దీనికి రిలేటెడ్ మళ్ళీ ఇంకా వస్తాయి చూడండి, హౌ టు స్టార్ట్ ఈ కామర్స్ బిజినెస్ ఫుల్ కోర్స్. అంటే మనం ఏదైతే టార్గెట్ చేస్తామో దాని మీద నెంబర్ ఆఫ్ సజెషన్స్ వస్తాయి ఇక్కడ. అండ్ దీని మీద మళ్ళీ అగైన్ వీడియో. ఇక్కడ షో ఆల్ అన్నారు అనుకోండి, ఆల్ కీవర్డ్స్ ఇక్కడ మనకి విజిబుల్ అవుతాయి. వీటన్నిటి మీద మళ్ళీ అగైన్ ఏం చేయాలి, మీరు వీడియోస్ చేయాలి. అర్థమవుతుందండి? ఇక్కడ విషయం ఏంటంటే మీ వీడియో త్వరగా గూగుల్ ఆప్టిమైజ్ అవ్వాలంటే ఏదైతే కీవర్డ్ ఉందో ఒక్కొక్క కీవర్డ్ మీద మనకి నెంబర్ ఆఫ్ వీడియోస్ చేయమని మీకు చెప్పాను. ఈ కామర్స్ కోర్స్ ఫర్ ద బిగినర్స్ అని ఉంది. అంటే ఈ కామర్స్ కోర్స్ ఫర్ బిగినర్స్, ఈ కామర్స్ ఎస్ఈఓ కోర్స్ ఫర్ ద బిగినర్స్, అంటే ఈ కామర్స్ ఎస్ఈఓ కోర్స్. నెక్స్ట్ వచ్చేసి అట్లా చూడండి, ఈ కామర్స్ డ్రాప్ షిప్పింగ్. అంటే ఈ కామర్స్ అనేది కామన్గా వస్తూ ఉంది. అట్లానే ఎస్ఈఓ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఈ కామర్స్ ఎస్ఈఓ కోర్స్, ఈ కామర్స్ డ్రాప్ షిప్పింగ్. ఇట్లా మనకి ఏంటంటే మనం ఏదైతే టార్గెట్ చేస్తామో ఆ కీవర్డ్ని బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ వీడియోస్ చేస్తే రోబోట్స్ ఏం చేస్తాయి అంటే ఆ కీవర్డ్ మీద ఎన్ని వీడియోస్ ఉన్నాయి, ఒక స్పెసిఫిక్ యూట్యూబ్ ఛానల్ నుంచి ఎన్ని ఉన్నాయి, ఆల్ యూట్యూబ్ ఛానల్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి మన వీడియోని టాప్లో చూపిస్తూ ఉంటుంది. అంటే టాప్ 10లో మనమే ఉంటాం. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి వ్యూవర్షిప్ పెరుగుతుంది, వాచ్ అవర్స్ పెరుగుతాయి, మనీ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది, లీడ్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది, బ్రాండ్ నేమ్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ యూట్యూబ్ని ప్రాపర్గా యూజ్ చేసుకుంటే మీకు ఇక్కడి నుంచి లీడ్స్ జనరేట్ అవుతాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ మేము అదే చేస్తుంది, రజనీకాంత్ మేమంతా. సో అట్లానే ఇదండి, ఇది వచ్చేసి ట్రెండ్స్ అనమాట. ఇది డైరెక్ట్ గా ఇక్కడ నుంచి మీరు ట్రెండ్స్ కి, గూగుల్ ట్రెండ్స్ కి వెళ్తుంది. ఇది ఒకటి చూడండి, కంటెంట్ గ్యాప్ ఉంది చూసారా, ఇక్కడ చూపించారు. కంటెంట్ గ్యాప్ ని క్లిక్ చేయండి. కంటెంట్ గ్యాప్ మీద కంటెంట్ గ్యాప్ వచ్చేసి దేని మీద లేదంటే ఉందంటే కంటెంట్ గ్యాప్ వర్డ్ ప్రెస్, ఈ కామర్స్. ఇక్కడ ఆల్ అంటేనే అన్నీ వచ్చినాయి. ఒకసారి చూద్దాం. ఆల్ అంటే అన్నీ వచ్చినాయి. కంటెంట్ గ్యాప్ దేని మీద ఉంది అంటే ఇదిగోండి, వర్డ్ ప్రెస్, ఈ కామర్స్ వెబ్సైట్ ట్యూటోరియల్. దీని మీద ఎక్కువ లేవంట, గ్యాప్ ఉందంట కంటెంట్. దీని మీద చేయమని అడుగుతుంది. ఎవరు అడుగుతున్నారు? యూట్యూబ్ అడుగుతుంది.
ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఫుల్ కోర్స్, రివ్యూ అంట షాప్‌ఫై గురించి, ర్యాంక్ మ్యాథ్ ఎస్‌ఈఓ ప్లగిన్ ట్యుటోరియల్ కావాలంట, వెబ్ బేస్డ్ కామర్స్ బిజినెస్ ఫుల్ కోర్స్. ఇట్లా నెంబర్ ఆఫ్ మనకి అడుగుతుందన్నమాట. సో వీటి మీద మనకి ఏంటి కంటెంట్ గ్యాప్ ఉంది. మీరు రెడీ చేస్తే కంటెంట్ నేను ఆడియన్స్కి చూపిస్తా ఉంది. అర్థమవుతుందండి. సో మీరు ఇక్కడ కంటెంట్ గ్యాప్ని కూడా మీరు అర్థం చేసుకోవడానికి యూట్యూబే మీకు హెల్ప్ చేస్తుంది. నేను ల్యాప్టాప్స్ మీద ఒకసారి సెట్ చేద్దాం. ల్యాప్టాప్స్ ఆరు కాదు, ఏసర్ మినీ ల్యాప్టాప్ అంట, మ్యాక్బుక్ ప్రో, కంప్యూటర్ కవర్ గురించి, ఐఎస్ఎల్ ఫోన్స్, విండోస్ స్టోర్ అంట. లాంగ్ టైల్ కీవర్డ్స్ ఒకసారి చెక్ చేయండి. నేను ల్యాప్టాప్స్ అన్నా, యూజర్ ల్యాప్టాప్స్ అని టైప్ చేస్తున్నాను. ఒకసారి చూద్దాం యూజర్ ల్యాప్టాప్స్ మీద ఎట్లుంది. యూజర్ అంటే సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ అనమాట. యూజర్ ల్యాప్టాప్స్ ఇదంతా ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి యూట్యూబ్లో చూడండి. యూట్యూబ్ యూజర్ ల్యాప్టాప్స్ హైదరాబాద్, బెంగళూరు, కోయంబత్తూర్, దుబాయ్, బంగ్లాదేశ్. చూడండి అవుట్ ఆఫ్ ఇండియాలో కూడా ఉన్నాయి కదా. జనరల్గా ఫస్ట్ ఆల్ చూడండి. సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ ఇన్ హైదరాబాద్, బెస్ట్ సెకండ్ హ్యాండ్ అనేది ఉంది. కంటెంట్ గ్యాప్ ఏముంది ఇంకా. ఫ్లాట్ ఫర్ సేల్ అంట, యూజర్ ల్యాప్టాప్స్ ప్రైస్ ఇన్ బంగ్లాదేశ్. ఈ ఫ్లాట్స్ వచ్చింది. రియల్ ఎస్టేట్ వచ్చిందండి. రియల్ ఎస్టేట్ చూపిస్తుంది కంటెంట్ గ్యాప్. రోబోట్స్ కూడా ప్రాపర్ వర్క్ చేయట్లా. నేను అడిగింది ఒకటి, అది చూపించేది ఒకటి. సెకండ్ హ్యాండ్ అంటే హౌసెస్ దగ్గరికి వెళ్ళింది ఏంటి. ఓకే, సో కంటెంట్ గ్యాప్, రెండోది ట్రెండ్స్, ఇది మీరు ఫాలో అవ్వాలి. మూడోది ఏంటంటే బిడ్ ఐక్యూ అనేది ఇక్కడ సాఫ్ట్వేర్ ఉంది చూసారా. ఇది క్రోమ్ ఎక్స్టెన్షన్ అండి. మన కాంపిటేటర్ ఎవరైతే ఉన్నారో కాంపిటేటర్ వీడియో నుంచి కీవర్డ్స్ని మనం చూడొచ్చు అనమాట. అంటే యూట్యూబ్ అనేది కీవర్డ్స్ని బేస్ చేసుకొని మీ యొక్క కంటెంట్ని ఆప్టిమైజ్ చేస్తుంది కాబట్టి మన కాంపిటేటర్ ఎవరు ఉన్నారు, అతను ఇక్కడ కాంపిటేటర్ చూపిస్తుంది కదా, ఇదిగోండి. పీపుల్ ఏం వాచ్ చేస్తున్నారు, నేను ల్యాప్టాప్స్ ఇచ్చా, ల్యాప్టాప్స్ గురించి పబ్లిక్ ఏం వాచ్ చేస్తున్నారని చూపిస్తుంది. ఇతను మన కాంపిటేటర్ కదా. ఇప్పుడు నేను ల్యాప్టాప్స్ అమ్మేటట్లయితే ఇతను కాంపిటేటర్. ఎన్ని వ్యూస్ వచ్చినాయి, 8 monthsలో 4.1K వచ్చింది. సో ఇతను ఏ కీవర్డ్స్ వాడారు, ఇది నాకు ఛానల్ ఏం వాడారు, వీడియోలో ఏం వాడారు, అది మొత్తం నాకు తెలియాలన్నట్లయితే నేనేం చేయాలి, ఇతని వీడియోని నేను ట్రాక్ చేయాలి. ట్రాక్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఇక్కడ విడ్ఐక్యూ అని ఒక క్రోమ్ ఎక్స్టెన్షన్ ఉంటుంది, ఇదిగోండి ఆటోమేటిక్. దీన్ని ఎనేబుల్ చేసుకున్నాం అనుకోండి, ఇది ప్రో అండి. మామూలుగా అయితే మీకు కీవర్డ్స్ వరకు అయితే చూపిస్తుంది. ఈ ఛానల్ ఇక్కడ చూడండి, ఈ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఈ ఛానల్కి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎస్ఈఓ ఎట్లా ఉంది, ఎస్ఈఓ స్కోర్ ఎలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇంక ఛానల్లో ఉన్న ట్యాగ్స్ అంటే ఏంటి, కీవర్డ్స్, అతను ఏమేమి యూజ్ చేస్తున్నారు, అట్లాంటి వీడియోకి సంబంధించిన ట్యాగ్స్. ఇది ఛానల్ ట్యాగ్స్ అంటే ఛానల్కి సంబంధించిన కీవర్డ్స్, ఇది వచ్చేసి వీడియోకి సంబంధించిన కీవర్డ్స్ అనమాట. ఇక్కడ ఏదైతే వీడియో ఉందో ఆ వీడియోకి సంబంధించిన ప్లే అవుతుంది కదా, ఈ వీడియోకి సంబంధించిన కీవర్డ్స్ అనమాట. అవన్నీ మనం ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏదైతే కీవర్డ్స్ ఉన్నాయో ఒక్కొక్క కీవర్డ్ మీద మీరు వీడియో చేయాలి. చేసినప్పుడు ఏమవుతుందంటే ఆల్ కీవర్డ్స్ మీద వీడియో ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఎనీ యూజర్ ఏ కీవర్డ్ టైప్ చేయండి ఆ స్పెసిఫిక్ కాన్సెప్ట్ మీద, ఆటోమేటిక్గా మీ వీడియో అనేది ఆప్టిమైజ్ టాప్లో రావడానికి మంచి స్కోప్ ఉంటుంది. కాన్సెప్ట్ అర్థమైందండి. ఇప్పుడు విల్లాస్ ఇన్ హైదరాబాద్, నేను సెర్చ్ చేశాను. ఈ యూట్యూబ్ షార్ట్స్ అండి, వీడియో గురించి చూద్దాం. ఇంకోటి 21K వ్యూస్ వచ్చింది 2 weeks ఎగో. ఇతను ఏం చేశారు, లగ్జరీ ట్రిపుల్ విల్లాస్ ఇన్ హైదరాబాద్,
కీవర్డ్స్ ఇచ్చారు. అసలు ఇతను ఇంకే కీవర్డ్స్ వాడారు, నాకు కావాలి ఆ డేటా. అంటే 23,000 మంది అంటే మామూలు విషయం కాదు కదా. చాలా మంది కామెంట్స్ వస్తాయి. ఇదిగోండి ఛానల్ ట్యాక్స్, లగ్జరీ లైఫ్ స్టైల్, లగ్జరీ హౌస్ అంటే వీడియోకి సంబంధించిన ట్యాక్స్ లోడ్ అవుతుంది. హోమ్ టూర్ కూడా వాడారు, లగ్జరీ ప్రాపర్టీస్. సో ఇదేనండి. వీటితో పాటు అతనికి విడాక్యూ స్కోర్ చూస్తే ఈ టూల్ వాడి ఎస్ఓ స్కోర్ పెంచుకుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే మీ వీడియో అనేది టాప్ లో వస్తుంది. విడాక్యూ వీడియో స్కోర్ ఎస్ఈఓ ఉంది కదా, ఇది కూడా ఎస్ఈఓ స్కోర్ అన్నమాట. అంటే ఏమవుతుందంటే ఇక్కడ టైటిల్ ట్యాగ్ కౌంట్ ఎంత, వాల్యూమ్ ఎంత, కీవర్డ్ ఇన్ ద టైటిల్ కీవర్డ్స్ ఎన్ని ఉన్నాయి, డిస్క్రిప్షన్ కీవర్డ్స్ ఎన్ని ఉన్నాయి, ఎంటైర్ మొత్తం ట్రాక్ అవుతుందండి. పెర్ఫార్మెన్స్, మీ వీడియో పెర్ఫార్మెన్స్ మొత్తం ఏ టు జెడ్ అని ట్రాక్ అవుతుంది. సో అట్లానే ఈ లగ్జరీ ప్రాపర్టీస్ కి ఎంతమంది ఉన్నారు సబ్స్క్రైబర్స్, ఇది కూడా డేటా మొత్తం వస్తుంది. రాలేదు ఇక్కడ. ఈ కింద ఉన్నాయి సజెషన్స్ అండి. ఇందాక మీరు ఒక్కొక్క కీవర్డ్ మీద వీడియో చేయమన్నా కదా, అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ సజెషన్లు మీ వీడియోస్ కనబడతాయి. ఆటోమేటిక్గా యూట్యూబే మనకి మన వీడియోస్ అన్ని ఆడియన్స్ కి సజెషన్లు చూపించి వ్యూస్ పెంచుతుంది. అది అవునే కాదనేది ఇక్కడ చూపిస్తాను చూడండి. అనలిటిక్స్ లో ఉంటుంది. అంటే నేను యూట్యూబ్ ఛానల్ ఎక్కువ వాడట్లేదు, ఇప్పుడు ఏం వీడియోస్ ఏం రెడీ చేయట్లేదు. ఇదిగోండి ఇంకా వెళ్తానే ఉంది గ్రాఫ్. లైవ్ లో లాస్ట్ 48 అవర్స్ 60 మెంబర్స్ చూశారు. సో ఇక్కడికి వెళ్తే మీరు కంటెంట్, ఇక్కడ చూడండి యూట్యూబ్ సెర్చ్ ద్వారా వచ్చే వాళ్ళు 51%. అంటే ఏంటి, మన యూట్యూబ్ లో వెతుకుతారు కదా, గూగుల్ మై బిజినెస్ అని వెతికారు, వెతికితే మన వీడియో టాప్ లో వచ్చింది, దాని ద్వారా చూసే పర్సంటేజ్ 51.5% ఉంది. సజెస్టెడ్ వీడియోస్ 16%. అంటే ఈ రెండే మన టార్గెట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఛానల్ పేజెస్, ప్లేలిస్ట్, బ్రౌజర్ ఫీచర్స్ లేదా అదర్ సోర్సెస్ అంటే మనకి సోషల్ మీడియా నెట్వర్క్స్ ఉన్నాయి కదా, ఫేస్బుక్, వీటి ద్వారా వచ్చే పర్సంటేజ్ అనమాట. సో ఈ ఆడియన్స్ అనేది ఎట్లా వస్తున్నారు అనేది ఇక్కడ డేటా అనేది మనకి క్లియర్ గా ఇక్కడ చూపిస్తుంది. మనకి యూట్యూబ్ సెర్చ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్, తర్వాత సజెస్టెడ్ వీడియోస్, ఈ రెండు అయితే మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎడిటర్కి మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది కాబట్టి ప్లేలిస్ట్ లో కూడా మనం కేటగిరైజ్ చేసుకోవాలి, ఏ వీడియో అనేది ఏ కేటగిరీకి. ఎందుకంటే ఆడియన్స్ కి ఈజీ యాక్సెస్ ఉండాలి. మీరు అన్ని కలిపి ఒక చోట పెట్టేశారనుకోండి, అతను నిజంగా చూడాలన్నప్పుడు ఒక సీక్వెన్స్ ఆర్డర్లో ఏమైనా చూడాలన్నప్పుడు అతనికి కష్టం అవుతుంది. కాబట్టి మీరు ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకుంటే ఈజీగా అతనికి ఏంటంటే టైం ఎంగేజ్, అతని టైం అంతా ఇక్కడ ఎంగేజ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇక్కడ ప్లేలిస్ట్ ఇచ్చారు. ఇదిగోండి ట్రాక్, ఇంప్రెషన్స్ ఎన్ని వచ్చినాయి, ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ ఎంత ఉంది, బౌన్స్ బ్యాక్ ఎంత అవుతున్నారు, ఎన్ని నిమిషాలు చూస్తున్నారు, యావరేజ్ డ్యూరేషన్ చూడండి ఎన్ని నిమిషాలు చూస్తున్నారు. అంటే ఇది ఎంగేజింగ్ ఫ్యాక్టర్ అనమాట. యావరేజ్ 3 minutes, 8 minutes, 6 minutes అట్లా అనమాట. వాచ్ అవర్స్, తర్వాత జియోగ్రాఫిక్ లొకేషన్, సారీ ఏ లొకేషన్ నుంచి నాకు వస్తున్నారు, ఇండియా నుంచి వస్తున్నారు, ఇండియాలో కూడా ఏ లొకేషన్ నుంచి వస్తున్నారు. ఇది రాలేదా, ఇక్కడ సిటీస్ ఉంది, చూద్దాం. తెలుగులో చెప్తాను కాబట్టి ఇక్కడ డేటా రావాలి. వాళ్ళ ఏజ్, నో, యూ, జెండర్, నేను యాక్టివ్గా లేను కాబట్టి సరిగ్గా చూపించట్లేదండి. చూడండి మేల్ ఎక్కువ మంది వస్తున్నారు,
వాళ్ళ ఏజ్ ఏంటి, 25 to 34 years వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. సిటీస్, హైదరాబాద్ ఎక్కువ మంది వస్తున్నారు. ఇక మీరు మీ కంటెంట్ అనేది చెప్పాను కదా నిన్న, గ్లోబల్ కంటెంట్ అనేది ఉన్నట్లయితే మొత్తం ఇక్కడ కనబడుతుంది డేట్ వైజ్. డేట్ వైజ్ గా మీకు ఇక్కడ అంత డేటా తెలుస్తుంది. అంటే ఎన్ని వ్యూస్ వచ్చినాయి, వాచ్ అవర్స్ అంత, యావరేజ్ డ్యూరేషన్ అంత. సబ్స్క్రిప్షన్ అంటే ఎంతమంది సబ్స్క్రైబ్ అయ్యారు ఆ డేటా కూడా ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ మోర్ లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇదంతా ఇన్ డీటెయిల్ వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. అంటే కంటెంట్ టైప్ ఏంటి, ప్లేలిస్ట్ ఏంటి, డివైస్ టైప్, ఏ డివైస్ నుంచి వచ్చారు, ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ ట్రాక్ అవుతుంది అనమాట. మొబైల్ నుంచి ఎంతమంది, కంప్యూటర్ నుంచి, టీవీ నుంచి, టాబ్లెట్ నుంచి. సో ఇదంతా టోటల్ గా అనలిటిక్స్ రిపోర్ట్ అండి. యూట్యూబ్ చాలా బాగుంటుంది, మీరు చేసుకోవచ్చు. అంటే ఛానల్ క్రియేట్ చేసి ఆడియన్స్ ని పెంచుకుంటే ఇక్కడ నుంచి ఎర్నింగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీకు ఎంత ఎర్నింగ్స్ వస్తుందో కూడా మీకు ఇక్కడ తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు విద్యాకి వాళ్ళ బెనిఫిట్ ఐడియా ఉందండి. ఇది టూల్ అండి, ఇది ఫ్రీ టూల్. ఈ విద్యాకి టూల్ యూజ్ చేస్తే మనం ఏం చేయొచ్చు, కాంపిటేటర్ యొక్క కీవర్డ్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అతని ఛానల్కి సంబంధించిన సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు, ఆ లైవ్ యూజర్స్ ఎంతమంది ఉన్నారు, ఎన్ని వాచ్ అవర్స్ కంప్లీట్ అయినాయి. అంటే ఇదంతా ఎవరు యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఈ విద్యాక్యూ సాఫ్ట్వేర్ యూజ్ చేయడం వల్ల మన కాంపిటేటర్కి సంబంధించిన ఎంటైర్ డేటా అనేది మనకి తెలుస్తుంది. ఇది పే టూల్. అయితే ఈ విద్యాక్యూ ఒకటే కాదండి, టూమ్ బడి అని కూడా మనకు ఉంది. ఈ టూల్స్ మీరు పర్చేజ్ చేయాలి. విద్యాక్యూ అంటే ఎస్వి చేయాలంటే కంపల్సరీ ఈ కొనుక్కోవాలి యూట్యూబ్కి. బూస్ట్ ఎవర్ యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ ఆన్ యూట్యూబ్. ఇది క్రోమ్ ఉంది, ట్రయల్ వర్షన్ యూజ్ చేసుకోవచ్చు. దీంతో పాటు టూమ్ బడి కూడా ఉంది. టూమ్ బడి ఇది, ఈ రెండు కాంపిటేటర్స్ అన్నమాట. ఇది కూడా అంతే, గ్రో యువర్ యూట్యూబ్ ఛానల్ విత్ టూమ్ బడి ఎక్స్టెన్షన్. నా దగ్గర రెండు ఉన్నటువంటి ఎక్స్టెన్షన్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే అన్నిటికంటే బెస్ట్ వచ్చేసి విద్యాకి బెస్ట్. ఈ రెండిట్లో టూమ్ బడి నేను డిలీట్ చేసినట్టున్నా. ప్రైసింగ్ ఉంటుంది ఇక్కడ చూడండి. ఫర్ మంత్ వచ్చేసి $4. 1 month $5 ఉంది. 1 year ప్లాన్ వచ్చేసేసి ప్రో ఫర్ మంత్ ఎంత అవుతుంది అంటే మీరు ఇయర్లీ తీసుకున్నట్టయితే 400 ఒక $50 అవుతుంది, ట్యాక్స్ అంతా కలిపి. ఇక రాసరికి $50, ఇక 3,700 సంథింగ్ ఉంది ఇక రాశారు అమౌంట్. అది కూడా మీకు విడ్డేకి కూడా ఇంత ఉంటుంది, ఆల్మోస్ట్ సేమ్ రేట్. ఇది ఎందుకండి ఇప్పుడు చెప్పాను కదా, ఎందుకు ఇది కీవర్డ్స్ ని మనం ఫైండ్ అవుట్ చేసుకోండి. ఏ కీవర్డ్ మీద మనం ఆ వీడియో కంటెంట్ డెలివరీ ఇవ్వాలి. ఇదిగోండి, మంత్లీ వచ్చేసి 416 అయితే ఇది ఇయర్లీ వచ్చి 5,000 అవుతుంది. 7 day ఫ్రీ ట్రయల్ ఇస్తున్నారు. ఇది ఆన్సర్ ద పబ్లిక్ అని చెప్పేసి మీరు కంటెంట్ అనేది మనకి మరి ఏ కీవర్డ్స్ మీద మనం రెడీ చేయాలి మనకు తెలియట్లేదు కదా. ఇది ఓపెన్ సర్చ్ నీల్ పటేల్ అండి, ఇది నీల్ పటేల్.
ఇక్కడ మీరు ఇస్తే యూట్యూబ్లో కంటెంట్ దేని మీద రెడీ చేయాలి, దానికి సంబంధించిన యూట్యూబ్ ఉంది. ఇప్పుడు నేను SE1 ఇచ్చాను అంటే రిజిస్టర్ అవ్వాలి దీంట్లో. మీకు ఐడియాస్ అనేది జనరేట్ అవుతాయి. ఇది క్రియేట్ అకౌంట్ అని ఉంది. వాట్ ఆర్ SEO టూల్స్? వాట్ ఆర్ SEO టూల్స్? వై దే నీడ్? సో ఇట్లా క్వశ్చన్ మీద మీరు కంటెంట్ అనేది ప్రిపేర్ చేయొచ్చు. హౌ SEO వర్క్స్ ఫర్ వెబ్సైట్. అర్థమవుతుందండి? ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి ఉంటాయి. తర్వాత ఈ వచ్చేసి మెయిన్ క్వశ్చన్స్ అయితే దాని రిలేటెడ్గా మళ్ళీ క్వశ్చన్స్ ఉంటాయి. ఇదిగోండి, బేస్ చేసుకోండి. ఎగ్జాంపుల్, SEO is గుడ్ ఆర్ బ్యాడ్? SEO వేస్ట్ ఆఫ్ టైం అంటున్నారు. అంటే మా సబ్ దీంట్లోనే మళ్ళీ సబ్ అన్నమాట. అంటే కంపేర్ చేసుకుంటానికి SEO వర్సెస్ SEO అండ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, SEO అండ్ SMO. అంటే మనం డిఫరెన్సెస్ చూస్తాం కదా, SEO అండ్ SEM. ఇట్లా వీటి మీద మీకు ఐడియాస్ జనరేట్ చేయకపోతే మీకు ఈ దేని మీద వీడియో చేయాలనేది మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. క్వశ్చన్స్ ఉంటాయి, వీటి మీద మీకు ఆన్సర్స్ కావాలంటే మీరు చాట్ జీపీటీకి వెళ్ళిపోయి ఇప్పుడు SEO అండ్ SEMO డిఫరెన్స్ ఇది నాకు కావాలి చూడండి, డైరెక్ట్ యూట్యూబ్కి వెళ్ళిపోయింది ఇది. దీని మీద ఏం వీడియోస్ వచ్చినాయి అంటే ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడే నేను SEO అండ్ SMO అన్నా. SEO రిలేటెడ్ గా ఉన్నాయి చూపిస్తూ ఉంటుంది, డిఫరెన్స్ అయితే చూపించదు. ఫస్ట్ SEO అన్నాం కాబట్టి SEO రిలేటెడ్ వీడియోస్ అన్ని వచ్చినాయి. ఇప్పుడు సోషల్ మీడియా ఒకటి వచ్చింది, కానీ ఇక్కడ మనకు కావాల్సిన SEO అండ్ SMO ఈ రెండు కావాలి. కానీ ఈ రెండు కాంబినేషన్ లో ఎవరు వీడియో చేయలేదు కాబట్టి ఈ రెండింటిలో ఏదో ఒక పదం మ్యాచ్ అయితే దాన్ని ఇక్కడ చూపించడానికి యూట్యూబ్ ట్రై చేస్తూ ఉంటుంది. అలగద్దాం, అర్థమైందండి? ఇక్కడ ఇచ్చారు పర్ఫెక్ట్ వీడియో. చూడండి 24. మరి దీనికి ఇంత వ్యూస్ వచ్చినంటే 1 year బ్యాక్ దీనికి డిమాండ్ ఉన్నట్టే కదా. సో మీరేం చేయాలి, దీని మీద వీడియో చేయాలి. ఇతను చేశారు కాబట్టి మీరు కూడా చేయొచ్చు. ఉమర్ తస్కీర్ అంట. అర్థమవుతుందండి? సో ఇది ఒక మీకు అడిషనల్ గా అడ్వాంటేజ్ అయ్యేది. దీని పేరు వచ్చేసేసి answerthepublic.com. ఇది నీల్ పటేల్ అనమాట ప్రొడక్ట్. మీరు ఇది చేసుకోవచ్చు. మనకి ఇక్కడ కావాల్సిన గూగుల్లో మరి ఎటువంటి వాటికి మనం ర్యాంక్ అవ్వాలి, అట్లా బింగ్ అనే సెర్చ్ ఇంజిన్, అట్లా యూట్యూబ్లో అట్లా, టిక్టాక్లో అట్లా, అమెజాన్ అట్లా, ఇన్స్టాగ్రామ్ చాలా ఉన్నాయి. వీటి ద్వారా మీరు ఏంటంటే వీడియోస్ని జనరేట్ చేయడానికి ఈ ఐడియాస్, ఇంకో SEO బ్యాక్ లింక్స్, ఒక SEO ఏజెన్సీ స్టార్ట్ చేయాలంటే ఏంటి, ఎవ్రీథింగ్ ఇక్కడ ఉన్నాయి. SEO కంప్లీట్ కోర్స్, SEO కోర్స్ ఇన్ హిందీ, SEO కంటెంట్ రైటింగ్, హౌ టు రైట్ కంటెంట్ SEO. మనం ఇట్లా మల్టిపుల్ గా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ బేస్డ్ ఆన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ సజెషన్స్ చూపిస్తుంది. 1 minute అండి. నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, కాకపోతే నేను ట్రిమ్ చేయలేదు, అది వీడియో ఎడిటింగ్ చేయాలి. చాలా వీడియోస్ ఉన్నాయి. మీరు ఎవరైనా చేస్తే ఇప్పుడు మీ వీడియోస్ దేనికి సంబంధించిన ఉన్నాయో దాని మీద మనం రెడీ చేయొచ్చు. కీవర్డ్స్ పాయింట్ అవుట్ చేయొచ్చు, లేదా ఇక్కడి నుంచి కూడా కీవర్డ్స్ పాయింట్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్, మీరే ఏదండి, ఎవరిదన్నా బిజినెస్ ఉందా? హలో, ఎవరైనా యూట్యూబ్ లో మనీ కోసం చూస్తున్నారా అంటున్నాను. రకరకాల కాన్సెప్ట్స్ తో మీరు వీడియోస్ రెడీ చేసి ఉంటారు కదా. మహేష్ గారు మీరేం చేస్తారు, ఏ కంటెంట్? అన్బాక్సింగ్ ఉంటుంది. అర్థం కాలేదండి. అది డిజిటల్ ప్రొడక్ట్స్ అంట అన్నీ ఉన్నాయి సార్ ఒకసారి. డిజిటల్ ప్రొడక్ట్సా? ఆ, డిజిటల్ ప్రొడక్ట్స్ అంటే ఏమొస్తుంది చెప్పండి. ఇది బాగా మంచి కాన్సెప్ట్. ఇది డిజిటల్ ప్రొడక్ట్స్ అనేది మంచిది. డిజిటల్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి, ఐడియా ఉందా? ఆ, అంటే సాఫ్ట్వేర్స్ రివ్యూ ఇవ్వడం. వెరీ సింపుల్ అండి, సాఫ్ట్వేర్స్.
ఇప్పుడు మామూలు ప్రొడక్ట్స్ అమ్మితే మీకు ఏమవుతుంది, మీకు రిటర్న్ వచ్చే క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంది పాసిబిలిటీ సార్. ఉంటుంది కదా. అదే డిజిటల్ అవును. ప్రొడక్ట్స్ అమ్మామనుకోండి, మీకు క్యాన్సిలేషన్ ఉండదు. ఇప్పుడు జూమ్ సాఫ్ట్వేర్ ఉంది, మనం టీచ్ చేస్తుంది, అదే. అది డిజిటల్ ప్రొడక్ట్. అది వన్స్ క్లయింట్ కావాలనుకున్నారు, కొన్నారు, ఆ, క్యాన్సిలేషన్ కుదరదు, మీకు డైరెక్ట్ గా కమిషన్ వచ్చేస్తుంది. అట్లా ఎంఎస్ ఆఫీస్ కావచ్చు, అట్లాంటి వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ చాలా ఉన్నాయి కదా మనకి డిజిటల్ ప్రొడక్ట్స్. క్యాన్వా ఉంది, క్యాన్వా అనేది డిజిటల్ ప్రొడక్ట్. అట్లానే ఫిల్మోరా ఉంది ఎడిటింగ్ది. వీటన్నిటి మనం సేల్ చేయటం మీకు హ్యాబిట్ అయితే మీకు మంచి రెవెన్యూస్ వస్తాయండి. ఇదిగోండి, చూసారా, అదే సార్. ఫేస్బుక్ యాడ్స్ కి సంబంధించిన టూల్స్. ఇందాక మీకు చెప్పానే, ఇక్కడ కనపడే టూల్స్ ఉంది సార్, విడ్ ఐక్యూ, ఇది డిజిటల్ ప్రొడక్ట్. అట్లా టూమ్ బడి డిజిటల్ ప్రొడక్ట్. అట్లానే ఇది డిజిటల్ ఆన్సర్ ద పబ్లిక్ డిజిటల్ ప్రొడక్ట్. వీటన్నిటి మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా అమ్మొచ్చు అనమాట. దీన్ని SaaS ప్రొడక్ట్స్ అంటారు. సాఫ్ట్వేర్ యాజ్ ఏ SaaS అంటే ఇది ఉందండి, SaaS ప్రొడక్ట్స్ అంటారు. అర్థమైందండి. ఉమ్. అదే సార్. మీరు దీని మీద చేస్తున్నారా, డిజిటల్ ప్రొడక్ట్స్ మీద చేస్తున్నారా? అదే అనుకుంటున్నా సార్. చేయండి, మంచిదే, డిజిటల్ ప్రొడక్ట్స్ మంచిదే కదా. ఆ, ఆ, అంటే పబ్లిక్ కి, అంటే ఒక్కొక్క బిజినెస్ కేటగిరీకి ఏ డిజిటల్ ప్రొడక్ట్ హెల్ప్ అవుతుంది అనేది మీరు ఆర్ఎండి చేయాలి. అంటే సొసైటీలో ఎన్ని బిజినెసెస్ ఉన్నాయి, దానికి ఇప్పుడున్న సాఫ్ట్వేర్స్ ఎలా హెల్ప్ అవుతాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్లా హెల్ప్ అవుతుంది, ప్రింటింగ్ కావచ్చు, మీరు డ్రా ఈ గ్రాఫిక్స్ ఉన్నాయి కదా, గ్రాఫిక్ డిజైన్ చేస్తుంటారు కదా, ఆ, మీకు ఆ, క్యాన్వా అనేది హెల్ప్ అవుతుంది. అట్లానే అడే ప్రీమియర్ హెల్ప్ అవుతుంది కదా, అవును సార్. ఫోటోషాప్, కొరల్ డ్రా, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఎట్లా హెల్ప్ అవును. అవుతాయి అనేది మీరు ఒక వీటి మీద మీకు ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో నెక్స్ట్ వాళ్ళతో టైప్ అయిపోయి అవి వీడియో రూపంలో మీరు ఆడియన్స్ కి రీచ్ చేస్తే రెవెన్యూ అనేది వాళ్ళు పర్చేజ్ చేస్తే బిల్డ్ అవుతుంది మీకు. ఓ ఒక అదే. విధానం. రెండో విధానం ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మీకు యాడ్సెన్స్ అప్రూవల్ అయ్యి మనీ వస్తుంది, 2 ways లో అదే సార్. వస్తుంది. ఇంకా ఫైనల్ గా ఏంటంటే మీరు థర్డ్ వే ఏంటి, మీకు మీకు గ్రాఫిక్స్ వచ్చు కాబట్టి, డిజైనింగ్ వచ్చు కాబట్టి క్లయింట్స్ నుంచి మీకు మనీ వస్తుంది. ఎవరైనా రియల్ ఎస్టేట్ లో వాళ్ళు మాకు లోగోస్ చేయమని, లేకపోతే ఇమేజ్ చేయమని ఇస్తే, అట్లా త్రీ అదే వేస్ సార్. లో మనం ఇన్కమ్ థంబ్నెయిల్స్, జనరేట్ చేసుకోవచ్చు. థంబ్నెయిల్స్ డిజైన్ ఇవన్నీ. తమ్నేల్స్ డిజైనింగ్, అదే అండి, ఇమేజెస్ అన్నా తమ్నేల్స్ అన్నా, అట్లా మన సోషల్ మీడియాలో రెగ్యులర్ పోస్టింగ్ ఉంటుంది కదా, సోషల్ పోస్ట్. అట్లా అవును. సోషల్ పోస్ట్, ఇదండి. సో ఈ రోజు చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకుని ఇమేజెస్ క్రియేట్ చేయడం, వీడియోస్ క్రియేట్ చేయడం, అన్ని టూల్స్ వచ్చినాయి. ఈ నెక్స్ట్ అంతా వీటి మీద ఉంటుందండి, బిజినెస్ ఏ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఉంటుంది. ఏ టూల్స్ మీద కూడా చేయొచ్చు కదా సార్. ఏ టూల్స్ ని మీరు అప్డేట్ చేయండి. అదే. రేపు వీడియోస్ రెడీ చేసుకుని రండి, రేపు చూపిస్తాను. ఓకే సార్. ఉమ్. అంటే నేను కూడా ఎడిటింగ్ చేయలేదు అందుకు, లేదు నా దాంట్లో చేసి చూపించేవాడిని.